యేసు శక్తి సావాస మహాదేవాలయం తరపున గణతంత్ర దినోత్సవ వేడుకలు మందిర ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగినాయి. మరి దేశాన్ని మేము ప్రేమిస్తూ దేశం పట్ల మాకున్నటువంటి ప్రేమను ఈ విధంగా కొనసాగిస్తూ ఈ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ని మందిర ప్రాంగణంలో చేయడం జరుగుతూ ఉంది. ఇందు మూలముగా దేశ క్షేమం కొరకు, దేశ అభివృద్ధి కొరకు, దేశంలో పరిపాలిస్తున్న ప్రతి ఒక్క నాయకుల కొరకు, భారత రాజ్యాంగం కొరకు, చట్టాల కొరకు, అనేక డిపార్ట్మెంట్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కాన్స్టిట్యూషన్స్ డేని పురస్కరించుకొని ఎవరెవరైతే ఈ యొక్క గణతంత్ర వేడుకలు దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రమ్ పీజీఎఫ్ చర్చ్ మహబూబాబాద్. దేవుడు మన దేశాన్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదించును గాక. అందరము కృపగలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తూ అడుగుదాం దేవుణ్ణి, అయ్యా మా దేశమును నాయనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ ప్రజలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ దేశము మీద నీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి నాయనా. ఈ దేశములో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న నాయకులను బట్టి, అయా ఈ రాజ్యములో ఈ దేశములో పరిపాలిస్తున్న అధికారులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కటి సుసంపన్నమైనటువంటి ఆరోగ్యము, క్షేమాభివృద్ధిని వారికి దయచేయండి తండ్రి. మమ్మల్ని పరిపాలిస్తున్న ప్రతి నాయకులు అయ్యా వారు దీవించబడుదురుగాక, మా చక్కటి ఆరోగ్యవంతులుగా అయ్యా మంచి మేలులతో నింపబడుదురుగా తండ్రి. నీ కొందనాలు తండ్రి. అట్టి వారిని మీరు దీవించండి తండ్రి. మా పైనున్న నాయకుల కొరకు ప్రార్థించుడని నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా అయ్యా మేము ఉన్నటువంటి ప్రతి నాయకుని గురించి ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి హృదయ అంతరంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మేము మంచి మనసుతో అయ్యా నీవిచ్చినటువంటి వాక్యమును చేతపట్టుకొని ప్రతి మానవుని గురించిన ప్రార్థన మేము చేయడానికి ఈరోజు మా దేశ క్షేమము కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని పరిపాలిస్తున్నాం, మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి నాయకుడు దీవించబడుదురుగాక తండ్రి. అటు విధంగా వారిని దీవించండి అయ్యా. ప్రాముఖ్యంగా అయ్యా ఈ దేశ సరిహద్దులలో పని చేయుతున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అనేక మంది భారత సైనికులుగా అయ్యా మనని తండ్రి, ఎంతోమంది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వారిని మీరు దీవించండి తండ్రి. ప్రతి ఆర్మీ నాయకుడిని మీరు మీ నామములో జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హెల్త్ డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఆరోగ్యముల కొరకు పని చేయించున్నటువంటి ప్రతి డాక్టర్ని బట్టి అయ్యా, ప్రతి నర్సుని బట్టి అయ్యా, పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కటి ఆరోగ్యం వారికి దయచేయండి, చక్కటి క్షేమాభివృద్ధిని వారికి దయచేయండి. నీ బలమైన కార్యములు వారి జీవితంలో జరుగుటకు మీ ద్వారములు తెరవండి తండ్రి. నీ కొందనాలు. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం అయ్యా మనని తండ్రి, ఎవరెవరైతే మనని తండ్రి ఫైర్ స్టేషన్లో పనిచేస్తున్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మనని తండ్రి. అదేవిధంగా అయ్యా మనని తండ్రి ప్రార్థిస్తున్నాం పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరెవరైతే ఏ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. విద్యను అందిస్తున్నటువంటి గురువులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మందికి విద్యను చెబుతున్నటువంటి టీచర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా అనేక మందిని విద్యావంతులుగా తయారు చేస్తున్నటువంటి అయ్యా ప్రతి టీచర్ కూడా దీవించబడునుగాక తండ్రి. నీ కొందనాలు. నీ కృప కలిగిన దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంచండి అయ్యా. ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశము సుసంపన్నమైన దేశముగా, మా దేశములో ఒక నూతనమైనటువంటి ఒరవడిని మీరు తీసుకుని రండి. ప్రతి ఒక్కరు క్షేమాభివృద్ధి కలుగులాగున, ప్రతి ఒక్కరికి దీవెన కలుగులాగున, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగులాగున నీ కృప కలిగిన హస్తములో వారికి తోడుగా ఉంచండి అయ్యా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్స్లో అయ్యా సివిల్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నటువంటి ఇంజనీర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా వారికి కూడా మంచి ఆరోగ్యము క్షేమమును దయచేయండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరెవరైతే బిజినెస్ని రన్ చేస్తున్నారో అటు వారికి చక్కటి మేలును దయచేయండి అయ్యా. చక్కటి ఆరోగ్యము దయచేయండి అయ్యా మనన తండ్రి. ఈ దేశములో చిన్నలు మొదలు పెద్దల వరకు ఎవరెవరు ఏ పని చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృప
కృప కలిగిన హస్తము వారికి తోడుగా ఉంచండి. నీ మహిమ కలిగిన హస్తము వారికి తోడుగా ఉంచండి. మా దేశము పట్ల అయ్యా మేము ప్రేమ కలిగి ఉన్నాము. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాము. మా దేశము కొరకు మేము భారము కలిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దేశములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ దేశములో ఉన్న ప్రతి ఒక్కరు, మమ్మల్ని హింసించు వారి గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాము నాయన. మమ్మల్ని అయ్యా మన తండ్రి నానా రకములైనటువంటి విధములైనటువంటి మాటల చేత, అయ్యా నానా రకములైనటువంటి హింసల చేత క్రైస్తవులను హింసిస్తున్నటువంటి అనేక మందిని బట్టి, అయ్యా సౌలు లాంటి స్వభావము కలిగిన వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీ కొందనాలు మేము మా ప్రార్థన ద్వారా నాయన తండ్రి ఒకరు రక్షించబడ్డా, మా ప్రార్థన ద్వారా ఒకరు అయ్యా మన తండ్రి విడుదల పొందుకున్నా నీకు అది మహిమ కలుగులాగున ఈ రోజు నైనా తండ్రి మా దేశము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లార్డ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ నేషన్. పరిశుద్ధాత్ముడ, మా దేశము గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దేశములో మేము పుట్టినందుకు, ఈ దేశములో అయ్యా మేము జీవిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చుట్టాలను, బంధుమిత్రులను, శ్రేయభిలాషులను జ్ఞాపకం చేసుకోండి. ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రము కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీ నామములో అయ్యా మన తండ్రి సుఖ సంతోషాలు కలిగిన జీవితాలు వాళ్ళకి లభించునుగాక తండ్రి. క్షేమకరమైనటువంటి మేలులు వారి జీవితములో ప్రవాహము వలె వచ్చునుగాక తండ్రి. నీ కొందనాలు. ఆంధ్రప్రదేశ్ గురించి మేము ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ప్రతి ఒక్క పౌరుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నీ బిడ్డలు దీవించబడుదురుగాక. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం అయ్యా మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశములో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక కులాలు, అనేక రకాల అయ్యా మన స్వభావాలు, మనస్తత్వాలు కలిగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఎవరైనప్పటికీ మాకు తెలిసింది ప్రార్థన చేయడం మాత్రమే గనక అయ్యా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. మా ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి నాయన. నీ కొందనాలు. నీ కృప కలిగిన హస్తాలకు ప్రార్థిస్తున్నాం అయ్యా. క్రీస్తు కొరకు అనేక మంది హతసాక్షులుగా మరణించినటువంటి మిషనరీల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ సేవను అందించినటువంటి అనేక మంది త్యాగపూరితమైనటువంటి నిర్ణయాలతో ప్రార్థించినటువంటి ఈ దేశమును అభివృద్ధి పదములోకి తీసుకుపోవడానికి విద్యను, వైద్యను అందించినటువంటి అనేకమైన మిషనరీల గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రహం స్టీన్స్ గారు అయ్యా ఈ భారతదేశంలో పనిచేసి తన ప్రాణాన్ని విడిచినప్పటికీ కూడా తన భార్య అంటుంది వారిని క్షమించుడి అని. అలాంటి మనస్తత్వం కలిగిన నీ పిల్లలమైనటువంటి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దేశములో అయ్యా మన తండ్రి ఎవరెవరైతే మిషనరీలుగా వచ్చి పనిచేశారో అట్టి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రామాల్లో సువార్తను చేస్తున్నటువంటి దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఎలాంటి రక్షణ లేదు, వారికి ఎలాంటి భద్రత లేదు, అయినా నీవే ధైర్యమని వారు ముందుకు వెళుచుండగా ప్రతి సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సేవకుని నీ కృప చొప్పున వారిని దీవించండి నాయన. నీ కొందనాలు. అద్భుతమైన దీవెనలు వారికి అనుగ్రహించబడులాగునని సహాయం దయచేయండి. మాతో పాటున్న ప్రతి సంఘమును మీరు దీవించండి నాయన. ఈ దేశములో ఉన్న ప్రతి అయ్యా సంఘమును యేసు నామములో దీవించబడును గాక. యేసు నామములో అభివృద్ధి పరచబడును గాక తండ్రి. నీ కొందనాలు అయ్యా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకను మాలో కడవరి ఉజ్జీవము రగిలించండి తండ్రి. మా దేశ క్షేమము కొరకు మేము ప్రార్థిస్తుండగా నీ కృప కలిగిన హస్తమును మాకు తోడుగా వచ్చి నీ విలువైనటువంటి మాటలను వినవలసిన మేము మా హృదయములను సిద్ధము చేసుకుంటున్నాం. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మన తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇంకా మేము ఎవరైనా మర్చిపోయినట్లయితే
చేసినట్లయితే మమ్మలను మీరు క్షమించినైనా వచ్చిన ప్రతి ఒక్కరిని నీ విలువైనటువంటి కృపలో అయ్యా పాలి భాగస్తులుగా చేసుకొని మా దేశమును మేము ప్రేమిస్తున్నాం. వి లవ్ ఇండియా. మేము మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నామని అయ్యా హృదయపూర్వకంగా మేము ఈరోజు చెబుతున్నాము. మా దేశము పట్ల మాకు బాధ్యత ఉంది. మా దేశములో ఉన్నటువంటి ప్రజల పట్ల మాకు బాధ్యత ఉంది. మేమందరము కూడా మా దేశమును ప్రేమించువారిగా, మా దేశములో రక్షణ కొరకు ప్రార్థించువారిగా, దేశ క్షేమము కొరకు ప్రార్థించువారిగా మమ్ములను తయారు చేయండి. మాకు ఇచ్చినటువంటి ఈ దర్శనమును బట్టి, మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి నీ పాదాలకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ